హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ప్రభాస్ సంబంధించి 2 సినిమాలు ఈరోజు అప్డేట్ రావడం జరిగింది. కల్కి సినిమాకి సంబంధించి, అదేవిధంగా మారుతి ప్రభాస్ చేయబోయే ప్రాజెక్టు పైన కూడా ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ రెండింటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రభాస్ సలార్తోని మన ముందుకు రావడం జరిగింది. సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా సూపర్ సక్సెస్తోనూ దూసుకొని పోతుందనే విషయం తెలిసిందే. ప్రభాస్ సలార్ సినిమా తర్వాత సలార్ 2 కూడా తీయబోతున్నాడు. ఆ తర్వాత మారుతి మరియు ప్రభాస్ కాంబోలో ఒక ప్రాజెక్ట్ వస్తున్నట్లుగాను ఇంతకుముందుకే చెప్పడం జరిగింది. ఆ మూవీకి సంబంధించి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు ఆ సినిమాకి ప్రాజెక్టు సంబంధించి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టరు రిలీజ్ చేయడం జరిగింది. అయితే టైటిల్ రిలీజ్ కానీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ను ప్రకటించడం జరిగింది ఒక పోస్టర్ రూపంలో. అయితే ఈ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ను సంక్రాంతి రోజున రిలీజ్ చేస్తున్నట్లుగాను మూవీ మేకర్స్ ఒక పోస్టర్ రూపంలో తెలపడం జరిగింది. అయితే ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంబంధించి అప్డేట్ కూడా ట్విట్టర్ వేదికగా పీపుల్ మీడియా వాళ్ళు తెలపడం జరిగింది. మొత్తం మీది అయితే మారుతి మరి ప్రభాస్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టు పైన అయితే ఎట్లకేలకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఆ రోజు రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ లుక్ మరి టైటిల్ ఏందో ఆ రోజు వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ సినిమా వచ్చేసరికి కల్కి నుంచి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. కల్కి మూవీ నుంచి సంబంధించి ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ ఎలా ఉందో తెలుసుకుందాం. కల్కి సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సినిమా కల్కి 2829 AD గాను ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ లుక్ అండ్ టీజర్ వచ్చిన తర్వాత సినిమా పైన అయితే భారీ అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాలో దీపికా పదుకొని అమితాబ్ బచ్చన్లు కీలక పాత్రలో పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు వచ్చే అప్డేట్ వచ్చేసరికి దీపికా పదుకొని, అదేవిధంగా అమితాబ్ బచ్చన్, అదేవిధంగా ప్రభాస్ ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అయితే ఈ పోస్టర్ లో వచ్చినట్లయితే ప్రభాస్ లుక్ కానీ, దీపికా పదుకొని లుక్ కానీ, అమితాబ్ బచ్చన్ మాస్కింగ్ ఉన్న లుక్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ లుక్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. పోస్టర్లో మాత్రం సూపర్గా ఉండడం జరిగింది. ఈ ప్రజెంట్ అయితే ఈ పోస్టర్ సంబంధించి మాత్రం అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాను వైజయంతి చిత్రం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రహ్మాండంగా సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఈ సినిమాకి సంబంధించి 2 అప్డేట్ కూడా రావడం జరిగింది. ఒక ప్రభాస్ సంబంధించి 2 సినిమాలకు సంబంధించి 2 అప్డేట్ కూడా రావడం జరిగింది. ఒకటి మారుతి అండ్ అదేవిధంగా కల్కి 2 అప్డేట్లు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అని చెప్పుకోవచ్చు. మొత్తం మీదుగా అయితే 2 కీలక అప్డేట్ వచ్చినట్లయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి మరొక ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.